నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి 7th క్లాసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డ్ ఆఫ్ బెల్గాం ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని కనపడుతుంది. ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఆల్రెడీ మనకి కంటోన్మెంట్ బోర్డు జబల్పూర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మనకి కంటోన్మెంట్ బోర్డు బెల్గాం నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి చూసుకున్నట్లయితే మనకి సెకండ్ డివిజనల్ క్లర్క్, సాఫీవాలా, చౌకీదారికి సంబంధించినటువంటి పోస్టులు. సెకండ్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది మనకి అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి అయితే కేటాయించారు. అంటే ఈ పోస్టులకి ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి సెకండ్ పీసీయూ ఆర్ 3 years డిప్లొమా ఇన్ డిసేబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ అని మెన్షన్ చేశారు. సెకండ్ పీసీయూ అంటే మనకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని, అంటే ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఇక ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మినిమం 21,400 రూపాయల నుండి మ్యాక్సిమం 42,000 వరకు పే స్కేల్ ఉంటుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి సాఫీవాలా, దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది మనకి జనరల్ క్యాండిడేట్స్కి అయితే ఉంది. ఈ పోస్టులకి ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పర్సన్ విత్ డిసేబిలిటీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th క్లాస్ ఉంది. పే స్కేల్ చూసుకుంటే మినిమం 17,000 నుండి మాక్సిమం 28,950 రూపాయల వరకు ఉంది. ఇక నెక్స్ట్ మనకి ఫైనల్గా చౌకీదారికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ కేటగిరీకి ఒకటి, ఓబీసీకి ఒకటి అయితే ఉంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్కి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. ఓబీసీకి సంబంధించిన పోస్ట్కి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్గా మెన్షన్ చేశారు. దీనికి కూడా మనకి 7th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. పోస్ట్కి అయితే సెలెక్ట్ అయినట్లయితే మనకి మినిమం 17,000 రూపాయల నుండి మాక్సిమం 28,950 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చి 15గా అయితే మెన్షన్ చేశారు. అదైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి చూసుకుంటే ఈ పోస్టులకి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఆఫ్లైన్కి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు. అడ్రస్ చూసుకున్నట్లయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్, బీసీ నెంబర్ 41, కాన్పూర్ రోడ్, క్యాంప్, బెల్గాం 590001, కర్ణాటక స్టేట్. ఇదైతే మనకి అప్లికేషన్ పోస్ట్ చేయాల్సినటువంటి అడ్రస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మినిమం ఏజ్ చూసుకుంటే 18 సంవత్సరాలుగా ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఓబీసీకి సంబంధించి పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారికైతే ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి, అది కూడా అప్లికేషన్తో అటాచ్ అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. ఆ వివరాల్లో మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 300 రూపాయలుగా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. అయితే మనకి ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీకి సంబంధించిన పీపుల్ ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ అయితే ఫీజు అయితే ఉండదు, అదైతే గుర్తుంచుకోండి. మనకి 300 రూపాయలు అనేది డీడీ అయితే తీయాలి. డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్. ఇదైతే తీసి ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో డీడీని కూడా అటాచ్ అయితే చేయాలి. డీడీ నెంబర్స్ కూడా ఫిల్ అయితే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనం ఏ పేరు మీద డీడీ తీయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ బెల్గాం అనే దాని మీద డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. మనకి ఏదైతే ఈ అప్లికేషన్ ఫీజు ఉందో ఇది నాన్ రీఫండబుల్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ డీటెయిల్స్ అయితే రాయాలి. తర్వాత మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. దానితో పాటు మనకి చూసుకున్నట్లయితే మీరు మీ పేరుని బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయండి. మీ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించి పోస్టులకు అప్లై చేస్తున్నారో, అంటే జనరల్కి సంబంధించా, ఓబీసీకి సంబంధించి అప్లై చేస్తున్నారా దాని మీద అయితే టిక్ చేయండి. సెక్స్ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేయండి. అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఫిల్ చేయాలి. తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఇయర్ ఆఫ్ పాసింగ్కి సంబంధించి, మార్క్స్ అప్టైన్కి సంబంధించి, స్కూల్ నేమ్ కానీ ఏదైతే ఇంటర్మీడియట్కి సంబంధించిన బోర్డ్ నేమ్ ఉంటుందో
ఉందో దాని నేమ్ కానీ ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. అదైతే చూడొచ్చు. మనకి ఏదైతే అప్లికేషన్ ఫీజు ₹300 డీడీ అయితే ఉందో ఆ డ్రాఫ్ట్ నెంబరు, డీడీ తీసిన డేట్ అయితే ఇక్కడ వేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అడ్రస్ రాయాలి. దానితో పాటు మీ సిగ్నేచర్ కూడా ఈ అప్లికేషన్ మీద అయితే ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ అయితే చేయాలి. మనకి అడ్రస్ కూడా పైన అయితే కనపడుతుంది. టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంటోన్మెంట్ బోర్డ్, పీసీ నెంబర్ 41, కాన్పూర్ రోడ్, క్యాంప్, బెల్గాం 590001, కర్ణాటక స్టేట్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడికైతే మీరు పోస్ట్ అయితే చేయాలి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్, అదేవిధంగా మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పోస్టులకి ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత వరకు మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.